యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభు నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి నశించిపోతున్నటువంటి లోకమును ప్రేమించి సర్వమానవాళిని ప్రేమించి సమస్తమైన మానవులను ఆయన యొద్దకు వచ్చే వారందరినీ కూడా ఎవరిని త్రోసిపుచ్చకుండా ఎవరిని విడిచిపెట్టకుండా ఆయన వద్దకు వచ్చి వారందరినీ కూడా రక్షించటానికి యేసుక్రీస్తు అనే కృపావరాన్ని దేవుడు లోకానికి అనుగ్రహించారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి వచ్చి ఆయన తన ప్రాణం కన్నా మిన్నగా ఎక్కువగా మనలను ప్రేమించి ఆయన మన కొరకు శ్రమపడి నిందించబడి తృణీకరించబడి శిలువ మీద ఆయన బలి అయిపోయాడు. తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించాడు. దేవునికి స్తోత్రం. ఆయన గనక తన రక్తాన్ని చిందించకపోతే, ఆయన ప్రాణం పెట్టకపోతే, ఆయన శిలువ వేయబడకపోతే మానవునికి రక్షణ లేదు. మానవుడు ఎంత ప్రయాసపడినా, ఏ దారిలో ప్రయాణం చేసినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని తిప్పలు పడినా, ఎంత భక్తి చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎంతగా ప్రాణాలను ఆయాసపరుచుకున్నా, ఎన్ని చేసినా ఆత్మ రక్షించబడదు. మానవుని యొక్క తన సొంత జ్ఞానము ద్వారా, మానవుని యొక్క ప్రయాసము ద్వారా, ప్రయత్నము ద్వారా రక్షణ ఏ నరుడు రక్షణ పొందలేడు. కాబట్టి నరులు రక్షణ పొందటానికి మానవులను అందరినీ ప్రేమించి అందరి కొరకు, అందరి రక్షణార్థమై, అందరి విమోచనార్థమై యేసుక్రీస్తును అనుగ్రహించారు. యేసుక్రీస్తు అనేటువంటి ఆ కృపా వరము, ఆ యేసుక్రీస్తు ప్రభువు సర్వమానవాళికి కూడా మోక్షానికి వెళ్ళే మార్గముగా ఉన్నాడు. నిత్య జీవానికి వెళ్ళేటువంటి వంతెనగా ఉన్నాడు. యేసయ్య వచ్చి ఏమన్నాడో తెలిసినా, నాయందు విశ్వాసముంచిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎంత సులువో చూసారా? చాలా సులువు. రక్షణ ఎంత సులభమైనదంటే, ఎంత తేలికంటే ఇప్పుడు కష్టపడక్కర్లేదు, యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదు, యాగాలు చేయవలసిన అవసరం లేదు, యాత్రలు చేయవలసిన అవసరం లేదు, కొండలెక్కక్కర్లేదు, దిగక్కర్లేదు, తీర్థయాత్రలకు వెళ్ళవలసిన అవసరత లేదు, దేన్ని కూడా నష్టపరుచుకోవలసిన అవసరత లేదు. కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసముంచితే చాలు. అలాగ విశ్వాసముంచిన వారిని గురించి యేసయ్య చెప్పిన మాట, నాయందు విశ్వాసముంచిన వాడికి తీర్పు లేదు. ఇంకా యేసుక్రీస్తునందు విశ్వాసముంచినోడికి ఏమి లేదు, తీర్పు లేదు. ఇక అనగా యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే నమ్ముకోరో వారికి ఏముంది? తీర్పు ఉంది.
యేసుక్రీస్తును విశ్వసించని ప్రతివాడు కూడా తీర్పులోనికి వస్తాడు. యేసుక్రీస్తును నమ్ముకొనని ప్రతి ఒక్కడూ కూడా తీర్పులో నిలబడాలి. కానీ ఎవడు నిలబడగలడు? దేవుడు లోకానికి ఇదివరకే తీర్పు తీర్చేశాడు. ఆ తీర్పు ఏంటంటే, పాపము వలన వచ్చు జీతము మరణం. ఇంకా ఏ పాపి అయిన మానవుడు ఏ మార్గము గుండానైనా సరే ఇక మోక్షములోనికి వెళ్ళే అవకాశము లేదు. ఎందుకంటే తప్పకుండా మరణించాలి. మరణం అనగా అర్థం ఏంటంటే అగ్నిగంధకములతో మండుగుండం. ఇది రెండవ మరణం. అగ్ని గంధకాలతో మండి గుండం. అది మామూలుది కాదు. ఒక ఆయన వచ్చి పాడతాడు, నరకం అంటే ఆషామాషి కాదన్నా, అది బగబగ మండే అగ్నిగుండం అన్నా. అది అగ్నిగుండం. నీవు ఆ అగ్నిగుండంలో నుంచి, ఆ మరణములో నుంచి నీవు తప్పించుకోవాలంటే, నీవు మోక్షానికి వెళ్ళాలంటే, నిత్య జీవములోనికి వెళ్ళాలంటే నీవు తప్పకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అలాగూ విశ్వాసం ఉంచితే నీకిక తీర్పు లేదంతే. నీవింక తీర్పులో నిలబడవలసిన అవసరత లేదు. అంటే విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి, అనగా అగ్నిగంధకములతో మండు గుండములో నుంచి డైరెక్ట్గా ఎక్కడికి దాటాడనమాట? నిత్య జీవములోనికి, నిత్యము జీవించే నిత్య జీవం, మోక్షం, పరలోక రాజ్యములోనికి వాడు ప్రవేశిస్తాడనమాట. దేవునిలోనికి వచ్చినటువంటి మనకు, ప్రభువును నమ్ముకున్నటువంటి మనకు ఇది ఎంతో తేలిక, సులువు, భారము అన్నట్లుగా కనబడుతుంది. ఇది ఎంత గొప్ప భాగ్యం! ఇంత గొప్ప రక్షణను నేను ఎంత నిర్లక్ష్యం చేశాను ఇంతకాలం. ఎంతకాలం నా జీవితాన్ని నేను వ్యర్థపరుచుకున్నాను, నేను నష్టపరుచుకున్నాను. ఎంతకాలం నా యేసుక్రీస్తును ప్రేమించకుండా, లోబడకుండా నేను ఎంతకాలం శాంతి సమాధానాలు లేకుండా జీవించాను. ఎలాగైతేనే దేవుడు నన్ను రక్షించాడు, యేసుక్రీస్తు ద్వారా నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. అయ్యో, ఇంత గొప్ప రక్షణను నేను చాలా నిర్లక్ష్యం చేశానని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. అపోస్తుడైన పౌలు కూడా అదే అన్నాడు. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసినడలా ఎలాగూ తప్పించుకుంటావు? చాలామందికి యేసుక్రీస్తును నమ్ముకోవటం అంటే చాలా తక్కువగాను, చులకనగాను, నిర్లక్ష్యంగాను భావిస్తారు. ఎందుకనగా పాపాన్ని తీసివేయగలిగిన వాడు, పాపమును క్షమించగలిగినటువంటి వాడు, పాపములన్నిటినీ తన రక్తంతో కడిగి శుద్ధీకరించి నీ మీద నీ పాపాన్నంతా కడిగి నీ శాపాన్నంతా తీసివేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యము, అధికారము కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఇలాంటి అధికారం, ఇలాంటి పని మరి ఒకరి ద్వారా జరుగుద్దని నీవు తలస్తుంటే మోసపోతున్నావు. మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు. దేవుడేమో నీ కొరకు నేను యేసుక్రీస్తునిచ్చాను, నా సొంత కుమారుణ్ణి ఇచ్చాను, నీ కొరకే నేను పంపించాను, నీ కొరకే నా కుమారుణ్ణి బలి ఇచ్చాను, నీవు రా, నమ్ముకో, నా దగ్గరకు రా. ఇంతవరకు నీవు నా దగ్గరకు వచ్చే మార్గము లేదు, అవకాశం లేదు. నీకు నాకు మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంది. ఇప్పుడు నిన్ను నా దగ్గరికి చేర్చటానికి యేసు ప్రభు వచ్చాడు. నీకు నాకు మధ్యలో వారధిగా, సారథిగా, మధ్యవర్తిగా, మార్గముగా, వంతెనగా ఆయన వచ్చాడు. రమ్మని నేను పిలుస్తుంటే నీవు నా కొరకు రక్షణ మార్గం ఏర్పాటు చేయటం ఏమిటి? నేను రక్షణ పొందలేనా? నా భక్తి ద్వారా నేను రక్షణ పొందలేనా? నా నీతి కార్యాల ద్వారా నేను మోక్షం
చేరలేనా? నా ధర్మకార్యాల ద్వారా నేను దేవుణ్ణి చేరలేనా? నా యొక్క తీర్థయాత్రల ద్వారా నా పాపాన్ని పోగొట్టుకోలేమా? నీతి కార్యాలు, భక్తి కార్యాలు చేయటం ద్వారా మేము పునీతులము కాలేమా అని దేవునితో మాట్లాడొచ్చు. నీ కొరకు నీవు మా కొరకు ఏర్పరిచిన మార్గం మాకు అక్కర్లేదు, మాకు బోలెడన్ని మార్గాలు ఉన్నాయని నీవు దేవుని కార్యాన్ని వెక్కిరిస్తున్నావేమో. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నీవు దేవుణ్ణి వెక్కిరించాలని చూస్తే దేవుడు వెక్కిరింపబడడు. కొంతమంది దేవుని మాట వినరు, దేవుని వాక్యము వినరు, దేవుని సేవకుని మాట వినరు. దేవుని మాట మాటే, దేవుని వాక్యము వాక్యమే, దైవ సేవకుడు చెబుతున్నదే. అయినా సరే వారి బ్రతుకులు, వారి పద్ధతులు, వారి తలంపులు, వారి మార్గాలు, వారి ప్రవర్తన మారదు. వారి తలంపులతోనే, వారి ఆలోచనలతోనే తనకిష్టం వచ్చినట్టుగానే నడుచుకుంటారు. ఇలా నడిచిపోద్ది అనుకుంటారు, ఇలాగునే గడిచిపోద్ది అనుకుంటారు. దాని అంతము నాశనము అన్న సంగతి వారికి తెలియదు. దేవునికి స్తోత్రం. కొంతమందికి బాల్యము నుండి కూడా దేవుని యొక్క వాక్యం వినబడుతూ ఉంటుంది. చాలా కాలము నుండి కూడా దేవుని ఇంటిలోనే ఉంటారు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉంటారు. ఎన్నో వర్తమానాలు వింటారు, ఎన్నో వారాలు గుడికి వెళ్తారు. వాక్యమే. నీ పద్ధతే, నీ సిద్ధాంతము, నీ మార్గము వేరు, దేవుని వాక్యము యొక్క మర్మము వేరు, లోతైన సంగతులు వేరు. వాక్యములో నిలిచి ఉండాలి నీవు. నాయందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి. నీకు మనశ్శాంతి కావాలా? దొరుకుద్ది. నీకు నెమ్మది కావాలా? దొరుకుద్ది. నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. నీవు గనక నీలో గనక నా మాటలు నిలిచి ఉంటే నీవేది అడుగుతావో అడుగు. నీవు మరణాన్ని నుంచి తప్పించబడాలా? తప్పకుండా తప్పిస్తాడు. మరణము నుండి తప్పించుట యెహోవా వశం. దేవుడు తప్ప ఎవనిని మరణము నుండి తప్పించలేడు. దేవుడు తప్ప ఎవడు ఆరోగ్యం ఇవ్వలేడు. దేవుడు తప్ప ఎవడికి ఆయుష్ను పెంచలేడు. ధనము సంపాదించాలంటే సైతానును నీవు వెంబడించిన సైతాన్ నీకు ఇస్తాడు. సైతాన్ అంటాడు, ఈ లోకములోని అధికారమంతా నాదే, ఈ లోకాధికారమంతా నాదే. నాకు గనక దండం పెట్టావనుకో, నమస్కారం పెట్టావనుకో, నీకేం కావాలో, నీకు ఏ ఐశ్వర్యం కావాలన్నా నేను ఇస్తాను, అధికారం కావాలన్నా ఇస్తాను, పదవి కావాలన్నా ఇస్తాను, అన్నీ ఇస్తాను. డబ్బులు దొరుకుతాయి, ఆస్తి సంపాదించుకుంటాడు. లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి నీకు సుఖం? ఈ లోకాధికారి అయిన సైతాను ఇవ్వలేనిది ఇచ్చేవాడు ఒక్కరు, అదే దేవుడు. యేసుక్రీస్తు ద్వారా అది నీకు దొరుకుద్ది. తృప్తినిచ్చేవాడు దేవుడు, సంతోషమిచ్చేవాడు దేవుడు, సమాధానమిచ్చేవాడు దేవుడు, సమాధానకరమైన జీవితాన్ని ప్రసాదించేవాడు దేవుడు. పదవులుంటాయి, పదవిని నిలుపుకోవటానికి వాళ్ళు ఎంత ప్రయాసపడతారో, ధనాన్ని కాపాడుకోవటానికి ఎన్ని తిప్పలు పడతారో, ఎక్కడ దాయాలా, ఏ బ్యాంకులో ఇయ్యాలా, ఎక్కడ పెట్టాలా, ఇలాంటి ప్రయాస బోలెడంత ఉంటుందండి. కానీ యేసుక్రీస్తును గనక నీవు నమ్ముకుంటే, యేసుక్రీస్తు ద్వారా నీవు దేన్నైనా పొందుకుంటే, నీ కలిగింది ఏదైనా సరే దేవుని వలననే కలగాలి. అది నీ యొద్ద నుండి ఎవ్వడు దొంగిలించలేడు. దేవునికి స్తోత్రం. ఆ దొంగ దోచుకొని వెళ్ళిపోయినా సరే, నీదైనది ఏదైనా ఎవడైనా దోచుకొని పోయినా పోని, నీకు మాత్రం
ఏది తక్కువ కాదు. నీకు మాత్రము లోటు కలగదు, నీకు మాత్రము వెలితి కలగదు. నీవు ఆయనను నమ్ముకొని మౌనంగా ఉండంతే. ఆయనను నమ్ముకొని మౌనముగా ఉన్నది. నిన్ను నమ్ముకొని నా ప్రాణము మౌనముగా ఉన్నదంటాడు. నాకేమి కొదువా నాదుడుండ, ఇక నాకేమి కొదువా నాదుడుండ. నాకేమి లోటని నీవు దిగులు చెందుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఒక్కొక్కసారి నీ ప్రాణం ఏమైనా కలవరపడతా ఉంటే, కృంగిపోతూ ఉంటే నీ ప్రాణంతో చెప్పాలి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవు కృంగిపోవలసిన దానవు కావు. దేవునికి స్తోత్రం. నా ప్రభువు నాతో ఉన్నాడు, నీ ప్రతి అవసరాలు ఆయన తీరుస్తాడు. ప్రాణంతో మాట్లాడగలిగే కృప దేవుని బిడ్డలకు ఉంది. మనస్సుతో మాట్లాడేటువంటి కృప దేవుని బిడ్డలకు, ఆత్మతో మాట్లాడేటువంటి కృప దేవుని బిడ్డలకు ఉంది. మనస్సుతో ప్రార్థన చేసే కృప దేవుని బిడ్డలకు ఉంది. ఆత్మలో ప్రార్థన చేసే కృప, ఆత్మతో ఆరాధించే కృప దేవుడు తన బిడ్డలకు ఇచ్చాడు. ఏదైనా సరే, ఏ విషయంలో భయం వచ్చినా సరే, నీవు భయపడవద్దని నీ మనస్సుతో చెప్పాలి. నీ మనస్సును ధైర్యపరచుకోవాలి, కూడదీసుకోవాలి. ఒరే కాలు చెయ్య కూడదీసుకుని అంటారు కదా, అలాగే మనం ఏం చేసుకోవాలి? మనస్సును కూడదీసుకోవాలి, శరీరాన్ని కూడదీసుకోవాలి. ఆత్మతో కలిసి, ఆత్మనాథుడైన యేసుక్రీస్తుతో కలిసి ప్రయాణం చేయాలి. ఆయన మీద ఆనుకొని మనము యాత్ర సాగించాలి. దేవునికి స్తోత్రం. ఈ యాత్ర ఎక్కడికై అంటే కానాను యాత్ర. ఏ కానాన్ అండి అది? పరమ కానాన్. లోకమని ఐగుప్తు నుండి మనము విమోచించబడ్డాం. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడ్డాము. ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీలను మోషే నడిపిస్తే, ఇప్పుడు మనలను యేసుక్రీస్తు ఆత్మ, ప్రభువు ఆత్మ, యేసుక్రీస్తు ప్రభువు మనలను విడిపించారు. యేసుక్రీస్తు ఆత్మ, క్రీస్తు ఆత్మ మనలను నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సారథిగా ఉండి మనలను నడిపిస్తూ ఉన్నాడు. నీకిక భయము లేదు. నాయకత్వం ఇది నమ్మకమైన నాయకత్వం. ఎలాంటి నాయకత్వం? కొంతమంది నాయకులను నమ్ముకుంటే నట్టేట ముంచేస్తారు. యేసుక్రీస్తు అనే నాయకుడు, పరిశుద్ధాత్మ నాయకుడు మనల్ని చక్కగా ఆదరించి, బోధించి, ఒప్పింపచేస్తూ, ఆదరించుచు మనలను చక్కగా నడిపిస్తాడు. నడువవలసిన మార్గములో నడిపిస్తాడు, రాజమార్గములో నడిపిస్తాడు, పరిశుద్ధ మార్గములో నడిపిస్తాడు. అపవిత్రులు పోకూడని మార్గములో మనలను నడిపిస్తాడు. దేవుని బిడ్డల యొక్క జీవన శైలి లోకస్తుల జీవన శైలికి భిన్నంగా ఉంటుంది ప్రియులారా. దేవుని బిడ్డల యొక్క జీవితం ఇది ఆత్మీయ యాత్ర, ఆనంద యాత్ర. ఇది నూతన యెరూషలేము యాత్ర. చాలామందికి దేవుని బిడ్డలు కష్టపడుతున్నట్టుగా ఉంటారు, కానీ వారికి ఏ కష్టము ఉండదు. ఏడుస్తున్నట్టుగా ఉంటారు, కానీ వారు సంతోషంగా ఉంటారు. దేవుని బిడ్డలు ఎప్పుడైతే అంగలార్చారో, ఆ కన్నీరు, ఆ అంగలార్పును వారి జీవితాల్లో నాట్యంగా దేవుడు మార్చేస్తాడంతే. దేవుడు తన బిడ్డలు కన్నీరు పెడితే చూస్తూ ఉండే దేవుడు కాడండి. ఆయన తన బిడ్డల యొక్క ప్రతి కన్నీటి బాష్ప బిందువును కూడా తుడిచేస్తాడు. దేవుడు తన బిడ్డల యొక్క ప్రతి మాట, ప్రతి అడుగు
ఆయన చూస్తున్న దేవుడు. ఆయన మనం చేసే ప్రతి పని మీద కనుదృష్టి నిలిపాడు. అంత మాత్రమే కాదు, నా అనుభవంలో నేను చెప్తున్నాను, మన ఆలోచన కూడా ఆయనకు తెలుసు. నోరు విప్పక్కర్లేదు, ఆలోచన నెరిగిన వాడు దేవుడే. మన ఆలోచన అంతా ఎరిగిన వాడు దేవుడే. నీవు మంచం మీద పండుకుని ఏం ఆలోచిస్తున్నావో ఎవ్వడికి తెలియదు, దేవుడికి తెలుసు. నీవు నడుస్తూ నడుస్తూ ఏం ఆలోచన చేస్తున్నావో నీ భార్యకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు, నీ స్నేహితులకు తెలియదు, నీవు చెబితేనే కానీ ఎవరికి తెలియదు, కానీ నీ దేవునికి తెలుసు. నీ హృదయ తలంపులు ఆయనకు తెలుసు. నీ హృదయం లోపల ఎంత చెడిపోతుందో ఆయనకు తెలుసు. నీ తలంపులు ఊహ అంతా ఎలాగ నీ అంతట నీవు చెడిపేసుకుంటున్నావో ఆయనకు తెలుసు. నీవేదైనా చెయ్యాలనుకుంటే అది ఆలోచన నీవు దేవుని మౌన గదిలోకి దేవునితో మాత్రమే నీవు నీ ఆత్మతో ప్రార్థన చేయాలి. మౌనంగా ప్రార్థన చేయాలంతే. నిజంగా ఆదరించేవాడు ఎవడో లేడు. కానీ అప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా నా యేసయ్య నన్ను ఆదరిస్తూ వచ్చాడు. దినకరణ గారు నా 2 భుజాల మీద చేసి ఆయన ఒకటే మాట అన్నాడు, యు ఆర్ ద గ్రేట్ లవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకున్నాడు. నేను ఎవరో తెలియదు, ఎవరిని ఆయన చూడ్డు. అందరూ వరుసగా వెళ్తారంతే. వెళ్ళినప్పుడు అందరూ కూడా వచ్చినప్పుడు ఆ ప్రాఫెసీ చెప్తారు, అది అక్కడ రికార్డ్ అయిపోద్ది. ఆ క్యాసెట్ ఇచ్చేస్తారంతే. అందరూ చాలా ఎవరు పట్టుకు వాళ్ళు అలా తిరుగుతూ ఉన్నారు. ఒక అతను వచ్చి వీడికి ఏం చెప్తాడా అని చెప్పి అందరూ వాడి మీద దృష్టి ఉంచారు. వెంటనే అతను భుజాల మీద చేసి ఏమన్నాడో తెలిసిన, స్టాప్ క్రిటిసిజం అన్నాడు. అంతే. నీవు విమర్శించటం మానే. అతడు అందరినీ విమర్శిస్తున్నాడని మొత్తం ఆ బ్యాచ్లో ఉన్న వందలాది మందికి తెలుసు. ప్రతి రూమ్కి వెళ్ళి అందరినీ విమర్శించేవాడు. ఎప్పుడైతే ఆయనకి అతను చెప్పాడో ఇంకందరూ సైలెన్స్ అయిపోయారు. చాలా భయంగా దినకరణ గారు ముందుకెళ్ళారు. ఎప్పుడైతే ఆ మాట నిజంగా నన్ను వెళ్ళినప్పుడు ఆ మాట చెప్పాడో దుఃఖం లోపల నుంచి పొంగి పొరులుతూ వచ్చింది. ప్రియులారా, నిజంగా నేను చెప్తాను, గుండె మీద చేసుకుని, ఈ లోకంలో నేటి వరకు అన్ని విషయాల్లో నన్ను ఆదరించింది నా ప్రభువే. ఎప్పుడూ ఎవరికి ఏమీ చెప్పుకోలేదు. చెప్పుకున్న ఎదురే తప్ప మనకు ఆదరణ కలగదు. అసలు రక్త సంబంధులతో అసలు చెప్పుకోకూడదు. ఆత్మ సంబంధి అయిన మానవుడు శరీర సంబంధులతో ఏదీ పంచుకోకూడదు. అసలు ఆ భాష వాడికి అర్థమే కాదు. నీ మనస్సు వాడికి అర్థం కాదు. నీ వేదన వాడికి అర్థం కాదు. ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. తీరా ఎందుకు వీడితో చెప్పి నేను అనవసరంగా మనసుకు బాధ పెట్టుకున్నాను అనుకుంటావంతే. నీ వెళ్ళి ప్రభు పాద సన్నిధిలో ఒక్క 10 నిమిషాలు కూర్చో, నీకెంత ఆదరణ కలుగుద్దో. ప్రభు దగ్గర దొరికే ఆదరణ నీకు ఇంకెక్కడా దొరకదు. ఎవరి దగ్గర కూర్చోకు, ఎవడితోనూ నీ అనుభవాలు పంచుకోవద్దు. నీ అనుభవాలు నువ్వు పంచుకోవాలంటే, నీకున్నటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాలు పంచుకోవాలంటే ఆత్మీయులతోనే పంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన బిడ్డలతోనే పంచుకుంటే నీకింకా ఆనందం కలుగుద్ది. విన్నవారు కూడా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, వారు కూడా బలపరచబడతారు. యేసుక్రీస్తులో ఉన్న ఆనందం, యేసుక్రీస్తులో ఉన్న ఆదరణ, యేసుక్రీస్తులో ఉన్న భద్రత, సెక్యూరిటీ ఇంకెక్కడా లేదు. ధైర్యంగా జీవించగలవు. ఏ విధమైన భయం, ఏ విధమైన భీతి నిన్ను ఆవరించదు. ధైర్యంగా ముందుకు సాగిపోగలుగుతావు. కనుక ఈ వరాన్ని నీవు పొందుకోవాలి. ఏ వరాన్ని? దేవుడు నీకు అనుగ్రహించినటువంటి కృపావరము పొందుకోవాలి నీవు. ఏమిటి ఆ కృపావరము? యేసుక్రీస్తు అనే కృపావరం.
యేసుక్రీస్తు అనే కృపావరాన్ని నీవు గనక అందుకుంటే, స్వీకరిస్తే, హృదయపూర్వకంగా నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే, నీ బ్రతుకుకు ఇంకా చింత లేదు. రేపు ఏం జరుగుద్దో అన్న కలవరము నీకొద్దు. రేపు నీది కాదు, నిన్నటి వారమే మనం. దేవుని బిడ్డలకున్న ధైర్యం ఏంటో తెలిసిన, నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, యేసయ్య చేతిలో ఉంది. నేను వెళ్తున్న మార్గము ఏదో నాకు తెలియదు, కానీ నా యేసుకు తెలుసు. నా ముందున్నవన్నీ ఆయనకు తెలుసు. ఆయన యందు నీవు విశ్వాసం ఉంచితే తీర్పులోనికి రాకుండా నిత్య జీవములోనికి వస్తావు. నిత్య జీవము వైపు నీవు ప్రయాణం చేస్తావు. అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆఖరిని ఎప్పుడో నిత్య జీవంలోనికి వెళ్తాం. ఈ లోకములో ఉండగా మా బ్రతికేంటి అనుకుంటున్నావా? అలా కూడా అనుకోకు. ఈ లోకములో ఉండగా నీవు జీవ మార్గములో నడుస్తావు. దేవునికి స్తోత్రం. సరళమైన మార్గములో నడుస్తావు, పరిశుద్ధ మార్గములో నడుస్తావు. ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుని బిడ్డల యొక్క శ్రమ వారికి శ్రమలాగా ఉండదు. ఆయన ఆ శ్రమ, ఆ బాధ అన్నీ ఆయన పొందొచ్చు. ఆయన భుజం మీద వేసుకొని దేవుని బిడ్డలకు నెమ్మదిని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. శ్రమలోనూ విడిచిపెట్టడు, కల్లో కూడా విడిచిపెట్టడు. నిజమైన దేవుడు నీకు అనుగ్రహించబడిన కృపావరమైన గొప్ప దేవుడు యేసు దేవుడు. ఇంకా ఈ వరాన్ని పొందుకోకుండా ఉన్నావేమో, ఇంకా యేసుక్రీస్తును నమ్ముకోకుండా తీర్పులోనే ఉన్నావేమో, తీర్పులో నిలబడవలసిన వాడిగా ఉన్నావేమో. యేసుక్రీస్తుని గనక నీవు నమ్ముకోకపోతే నీకు తీర్పు ఉంది. జాగ్రత్త. తీర్పు భయము నిన్ను వెంటాడుతోంది. నేనేమైపోతాను అన్న భయం ఉంది. కానీ యేసు ప్రభును నమ్ముకుంటే తీర్పు భయం ఇక నీకు లేదు. తీర్పులో నుంచి సరాసరి మరణములో నుండి జీవంలోనికి దాటేస్తావు. గొప్ప సంతోషాన్ని అనుభవిస్తావు. అలాంటి కృప దేవుడు మెండుగా మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన తండ్రివి, సర్వశక్తి గల దేవుడవు, కృపానిధివి, మాతో మాట్లాడిన దేవుడు, నీ మాటలను మాలో ఫలింపచేసి నీవే మహింపొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమె. యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి.